మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. త్వరలో రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించేందుకు యూనిట్ రెడీ అయిపోతోంది. ఇంకా ఈ మూవీ గురించి ఫైనల్ కావాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే హీరోయిన్ గా ఎవరిని ఫిక్స్ చేస్తారనే. ఇంకా ఈ సంగతిపై క్లారిటీ రాలేదు, కానీ ఇప్పుడు టాలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మాజీ హీరోయిన్ కమ్ పొలిటీషియన్ అయిన విజయశాంతిని చిరు 150 కోసం అడిగారని తెలియడం ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది. ఈ మూవీలో ఓ స్పెషల్ క్యారెక్టర్ ఉంది. చిరంజీవితో పాటు దర్శకుడు బివి వినాయక్ కూడా ఈ రోల్ కి విజయశాంతి అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతారని భావించారు. ఇదే విషయాన్ని ఆమెతో సంప్రదించి చెప్పారు కూడా. విజయశాంతి ఈ అంశంపై పాజిటివ్ గానే రియాక్ట్ అయినా ఇంకా సైన్ చేయలేదని సినిమా యూనిట్ నుంచి లీకులు అందుతున్నాయి. గతంలో చిరు విజయశాంతి అంటే సూపర్ డూపర్ హిట్ పేర్. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలన్నీ హిట్స్ గానే నిలిచాయి. గ్యాంగ్ లీడర్ షూటింగ్ టైంలో కొన్ని తేడాలు రావడంతో కలిసి చేసేందుకు చిరు విజయశాంతి అంగీకరించలేదని అంటారు. అయితే ముందుగా ఉన్న అగ్రిమెంట్ కారణంగా మెకానిక్ అల్లుడులో మాత్రమే చిరుతో కలిసి నటించారామె. ఆ తర్వాత విజయశాంతి కెరీర్ కొనసాగించినా అప్పటికే లేడీ అమితాబ్ ఇమేజ్ సంపాదించుకుని ఫీమేల్ లీడ్ ఉండే సినిమాలే చేశారు. ఒకవేళ చిరు 150లో చేసేందుకు విజయశాంతి అంగీకరిస్తే 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఆమె స్క్రీన్ పై కనిపిస్తారు.